పాత సామాన్లు కొంటాం, మరీ పాత పడిపోయింది. ఇప్పుడు పాత వాహనాలను కొంటాం అన్న మాట కొత్తగా వినపడుతోంది. మీరు నడుపుతున్న బండి లేటెస్ట్ అయితే ఓకే, మరీ ఓల్డ్ అయితే మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్లోకి, అదేనండి గరాజ్లోకి తోలాల్సిందే. తుక్కు కింద అమ్ముకోవాల్సిందేనంటున్నాయి కొత్త చట్టాలు. రాబోయే పాలసీలు మన తెలంగాణలో కూడా బండి బాగున్నా దాని డేట్ ఎక్స్పైరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట. ఇంతకు బండి వయసు ఎన్నేళ్లు దాటితే షెడ్డులోకి తోయాలి? కొత్త చట్టం వాహనదారులకి కొత్త చిక్కులు తెస్తోందా? అసలు ఎందుకు ఈ పాలసీలను మన పాలకులు తెస్తున్నారు? ఢిల్లీ దుస్థితిని చూసి భయపడ్డారా? ప్రస్తుతం నగరాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య కాలుష్యం. అందులో మొదటిది వాయు కాలుష్యం. ఢిల్లీలో చూస్తున్నాంగా, అక్కడ తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, ఇలా ప్రతిదీ కలుషితమే. ఇలాంటి దుస్థితి తమ నగరాలకు రాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలోనూ కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెహికల్ 15 ఏళ్లు పైబడితే రోడ్లపైకి నో ఎంట్రీ అంటోంది సర్కార్. ఇదే ఇప్పుడు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించాలి, ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి అంటే మీ సహకారం 100% ఉండాలి. తొందరలోనే పాలసీ తీసుకొస్తాం. 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలన్నిటిని కూడా మనము ఈ నగరంలో తిరగకుండా వాటిని తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. 15 ఏళ్లు పైబడిన వాహనాలు హైదరాబాద్లో తిరగకుండా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి త్వరలోనే పాలసీని తెస్తామంటున్నారు సీఎం రేవంత్. అయితే ప్రస్తుతానికి దీన్ని గ్రేటర్ హైదరాబాద్కి మాత్రమే పరిమితం చేయబోతున్నారు. తెలంగాణలో లక్షల కొద్ది వాహనాలు కాలం చెల్లినవి ఉన్నాయి. అక్టోబర్ నాటికి లెక్కలు తీస్తే 41.86 లక్షల వాహనాల జీవితకాలం ముగిసింది. ఇందులో 31.36 లక్షల ద్విచక్ర వాహనాలే. అంటే 75% పైగా 2 వీలర్స్ తుక్కు చేయాల్సినవే. లక్షల్లో కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతుండడంతో కాలుష్యమే కాదు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాలకు ఫిట్నెస్ లేకపోవడంతో అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో నిత్యం 20 మందికి పైగా చనిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాల సంఖ్య 21 లక్షలుంటే వాటిలో 9 లక్షల వాహనాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలున్నాయి. ఇక 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైకులదే అగ్రస్థానం. ఇంకా డీటెయిల్డ్గా చూస్తే ఆటో రిక్షాలు 1,14,933, కాంట్రాక్ట్ క్యారేజీలు 4,375, కాలేజ్ బస్సులు 5,824, గూడ్స్ క్యారేజీలు 1,81,387, మ్యాక్సీ క్యాబ్లు 4,609, మోటార్ క్యాబ్లు 24,111, మోటార్ సైకిళ్లు 11, ఇతర వాహనాలు 4,683, స్టేజ్ క్యారేజీలు 6,869, ట్రాక్టర్లు, ట్రాలర్లు 66,787 ఉన్నాయి. ఇక జీవితకాలం దాటినవి చూస్తే రవాణా వాహనాలు 4,15,131, వ్యక్తిగత వాహనాలు 37,71,606 ఉన్నాయి. అయితే కాలం చెల్లిన వాహనాలను ఇప్పటికిప్పుడు స్క్రాప్కు పంపుతారా అంటే కాదు, కానీ నియంత్రించాల్సిన అవసరం ఉందంటోంది ప్రభుత్వం. ఒకవేళ ఫిట్నెస్ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు, కానీ కండిషన్ సప్లై అంటున్నారు మంత్రి పొన్నం. ఫిట్నెస్ బాగుంటే 5,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి 5 ఏళ్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఫిట్గా ఉంటే 10,000 చెల్లించి మరో 5 ఏళ్లు నడుపుకోవచ్చు. అంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే వాహనాలు నడుపుకోవచ్చు అంటున్నారు మంత్రి పొన్నం. ఇక ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన 15 ఏళ్ల గడువుకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ కింద కొన్ని మినహాయింపులు ఉన్నాయంటున్నారు పొన్నం. ప్రభుత్వ వాహనాలకు సంబంధించి, ప్రైవేట్ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ తెచ్చినటువంటి 15 ఇయర్స్ టైంకి సంబంధించి కూడా కొంత ఎగ్జామ్షన్స్ ఉన్నాయి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద వాటన్నిటిది. కానీ గవర్నమెంట్ వెహికల్స్కి ఏమో మ్యాండేటరీగా చేసే పరిస్థితులలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళను ప్రోత్సాహపరిచి పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ఈ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే రవాణా శాఖలో పలు కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా వెహికల్ స్క్రాప్ పాలసీ, వాహనాల ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు, వాహన సారథి పోర్టల్ అమలు, ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడం, అవగాహన కల్పించడం లాంటి అంశాలపై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న భారత మోటార్ వాహన చట్టంలోని వాహన్ సారథి తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు.
దీని ద్వారా వాహనదారులకు సంబంధించిన అంతర్రాష్ట్ర ఇబ్బందులకు చెక్ పడనుంది. అలాగే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అమలుకు నిర్ణయించారు. ప్రైవేటు వాహనాల వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ద్వారా వాహనదారులకు సర్టిఫికెట్లు ఇస్తాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే లైఫ్ ట్యాక్స్ లో రాయితీలు లభిస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోని పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అమలు చేసేందుకు కొత్తగా జీవో తీసుకురానుంది. ఇక వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆర్టీఓ ఆఫీసుల్లో వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ సరిగ్గా జరగడం లేదు. ఇకపై ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లలో వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది సర్కార్. సో ఇప్పుడు సీఎం రేవంత్ చెప్పిన దాని ప్రకారం చూస్తే 15 ఏళ్లు దాటిన వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు. అలాంటప్పుడు వాహనదారుల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఇతర జిల్లాల్లో వాడుకోవచ్చు, లేదా ఇతర జిల్లాలకు తీసుకొని వెళ్లి అమ్మేసుకోవచ్చు. పాత వాహనం అప్పగించి కొత్త వాహనం కొనుక్కోవచ్చు. దానికి ట్యాక్స్ మినహాయింపులు ఇస్తారు. ప్రభుత్వం లేటెస్ట్ స్టేట్మెంట్తో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలు హైదరాబాద్లో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఫిట్నెస్ లేని వాహనాల వల్ల భవిష్యత్తులో పెద్ద వాయు ఉపద్రవం రాబోతోందని సైంటిస్టులు అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల, అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణంలో వాహనాల రద్దీతో వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం వల్ల కూడా మనకి చాలామందికి చిన్న చిన్న జబ్బుల నుంచి పెద్ద క్యాన్సర్ల దాకా, ముఖ్యంగా 40లు 50లోనూ అనేక మందికి అల్జీమర్ లాంటి జబ్బులు వచ్చినా కూడా, చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్స్, పక్షవాతాలు లాంటి జబ్బులు వచ్చినా కూడా మనకి వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణంగా మనకు తెలుస్తోంది. వాహనాలను తమ ఇంటి సభ్యులుగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ సూపర్ ట్రాక్ రికార్డును మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అధిక శాతం మంది మాత్రం వాహనాలను నడుపుతున్నారు గానీ వాటి మెయింటెనెన్స్ చెక్ చేయించుకోవడం లేదు. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 15 ఏళ్ళగా పైపడినవన్నీ చట్ట ప్రకారము తీసేయాలి. సో వాహనం మెయింటెనెన్స్ బట్టి కూడా 41.86 లక్షల వాహనాల జీవితకాలం ముగిసింది. ఇందులో 31.36 లక్షల ద్విచక్ర వాహనాలే. అంటే 75% పైగా 2 వీలర్స్ తుక్కు చేయాల్సినవే. లక్షల్లో కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతుండడంతో కాలుష్యమే కాదు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాలకు ఫిట్నెస్ లేకపోవడంతో అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో నిత్యం 20 మందికి పైగా చనిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాల సంఖ్య 21 లక్షలుంటే వాటిలో 9 లక్షల వాహనాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలున్నాయి. ఇక 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైకులదే అగ్రస్థానం. ఇంకా డీటెయిల్డ్గా చూస్తే ఆటో రిక్షాలు 1,14,933, కాంట్రాక్ట్ క్యారేజీలు 4,375, కాలేజ్ బస్సులు 5,824, గూడ్స్ క్యారేజీలు 1,81,387, మ్యాక్సీ క్యాబ్లు 4,609, మోటార్ క్యాబ్లు 24,111, మోటార్ సైకిళ్లు 11, ఇతర వాహనాలు 4,683, స్టేజ్ క్యారేజీలు 6,869, ట్రాక్టర్లు, ట్రాలర్లు 66,787 ఉన్నాయి. ఇక జీవితకాలం దాటినవి చూస్తే రవాణా వాహనాలు 4,15,131, వ్యక్తిగత వాహనాలు 37,71,606 ఉన్నాయి. అయితే కాలం చెల్లిన వాహనాలను ఇప్పటికిప్పుడు స్క్రాప్కు పంపుతారంటే కాదు, కానీ నియంత్రించాల్సిన అవసరం ఉందంటోంది ప్రభుత్వం. ఒకవేళ ఫిట్నెస్ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు, కానీ కండిషన్ సప్లై అంటున్నారు మంత్రి పొన్నం. ఫిట్నెస్ బాగుంటే 5,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి 5 ఏళ్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఫిట్గా ఉంటే 10,000 చెల్లించి మరో 5 ఏళ్లు నడుపుకోవచ్చు. అంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే వాహనాలు నడుపుకోవచ్చు అంటున్నారు మంత్రి పొన్నం. ఇక ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన 15 ఏళ్ల గడువుకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ కింద కొన్ని మినహాయింపులు ఉన్నాయంటున్నారు పొన్నం. ప్రభుత్వ వాహనాలకు సంబంధించి, ప్రైవేట్ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ తెచ్చినటువంటి 15 ఇయర్స్ టైంకి సంబంధించి కూడా కొంత ఎగ్జామ్షన్స్ ఉన్నాయి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద వాటన్నిటిది. కానీ గవర్నమెంట్ వెహికల్స్కి ఏమో మ్యాండేటరీగా చేసే పరిస్థితులలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళను ప్రోత్సాహపరిచి పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ఈ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే రవాణా శాఖలో పలు కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా వెహికల్ స్క్రాప్ పాలసీ, వాహనాల ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు, వాహన సారథి పోర్టల్ అమలు, ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడం, అవగాహన కల్పించడం లాంటి అంశాలపై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న భారత మోటార్ వాహన చట్టంలోని వాహన్ సారథి తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు.
దీని ద్వారా వాహనదారులకు సంబంధించిన అంతర్రాష్ట్ర ఇబ్బందులకు చెక్ పడనుంది. అలాగే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అమలుకు నిర్ణయించారు. ప్రైవేటు వాహనాల వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ద్వారా వాహనదారులకు సర్టిఫికెట్లు ఇస్తాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే లైఫ్ ట్యాక్స్ లో రాయితీలు లభిస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోని పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అమలు చేసేందుకు కొత్తగా జీవో తీసుకురానుంది. ఇక వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆర్టీఓ ఆఫీసుల్లో వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ సరిగ్గా జరగడం లేదు. ఇకపై ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లలో వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది సర్కార్. సో ఇప్పుడు సీఎం రేవంత్ చెప్పిన దాని ప్రకారం చూస్తే 15 ఏళ్లు దాటిన వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు. అలాంటప్పుడు వాహనదారుల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఇతర జిల్లాల్లో వాడుకోవచ్చు, లేదా ఇతర జిల్లాలకు తీసుకొని వెళ్లి అమ్మేసుకోవచ్చు. పాత వాహనం అప్పగించి కొత్త వాహనం కొనుక్కోవచ్చు. దానికి ట్యాక్స్ మినహాయింపులు ఇస్తారు. ప్రభుత్వం లేటెస్ట్ స్టేట్మెంట్తో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలు హైదరాబాద్లో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఫిట్నెస్ లేని వాహనాల వల్ల భవిష్యత్తులో పెద్ద వాయు ఉపద్రవం రాబోతోందని సైంటిస్టులు అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల, అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణంలో రద్దీతో వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం వల్ల కూడా మనకి చాలామందికి చిన్న జబ్బుల నుంచి పెద్ద క్యాన్సర్ల దాకా, ముఖ్యంగా 40, 50లోనూ అనేక మందికి అల్జీమర్ లాంటి జబ్బులు వచ్చినా కూడా, చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్స్, పక్షవాతాలు లాంటి జబ్బులు వచ్చినా కూడా మనకి వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణంగా మనకు తెలుస్తోంది. వాహనాలను తమ ఇంటి సభ్యులుగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ సూపర్ ట్రాక్ రికార్డును మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అధిక శాతం మంది మాత్రం వాహనాలను నడుపుతున్నారు గానీ వాటి మెయింటెనెన్స్ చెక్ చేయించుకోవడం లేదు. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 15 ఏళ్ళగా పైపడినవన్నీ చట్ట ప్రకారము తీసేయాలి. సో వాహనం మెయింటెనెన్స్ బట్టి కూడా కాలుష్యం ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉంటాయి. 15 ఏళ్ళ తర్వాత అన్ని వాహనాలు కాలుష్యం చేస్తాయి అనడానికి వీల్లేదు. కాకపోతే పాత వాహనాల వల్ల బోర్ చెడిపోవడం వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుందని. ఢిల్లీలో 10 ఏళ్లకు మించిన డీజిల్ వాహనాలు రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. అలాంటి వెహికల్స్ ఓసారి పట్టుబడితే అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి విడిపించుకోవాల్సి ఉంటుంది. 3 వారాల్లోగా డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఆ వెహికల్ ని స్క్రాప్ కింద పరిగణిస్తారు. అప్లికేషన్ రిజెక్ట్ అయినా చెత్త కిందకే వస్తుంది. మరోవైపు వాహనాల నుంచి వచ్చే కాలుష్యాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 2027 నాటికి దేశంలో డీజిల్తో నడిచే 4 వీలర్ వాహనాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నివారించాలని భావిస్తోంది. వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను తగ్గించేందుకు వినియోగదారులు ఎలక్ట్రిక్, గ్యాస్తో నడిచే వాహనాలకు మారేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద ఎత్తున కొనండి అని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అట్లాగే కొన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా ఛార్జింగ్ స్టేషన్స్ హైదరాబాద్ నగరంలో నలువైపులా నెలకొల్పుతున్నారు. దానికి తోడు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోంది. దానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద భారత ప్రభుత్వం కూడా సహాయం ఇస్తుంది. భారత్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాల వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2070 నాటికి దేశంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాలు లేకుండా చెయ్యాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2030 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2024 నుంచి ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ బస్సులను వినియోగించకూడదు అనే నిబంధనను తీసుకురావాలి అన్న యోచనలో ఉంది కేంద్రం.